సో మీ జేఈ మెయిన్స్ 2027 ప్రిపరేషన్కి 6 మంత్స్ ఉందండి. తక్కువ డ్యూరేషన్లో నువ్వు ఫిజిక్స్ని ఫోకస్డ్గా ఎనర్జెటిక్గా చెయ్యాలి అని అనుకుంటే, ఫ్రమ్ జీరో స్టార్ట్ అయ్యి 99% వరకు వెళ్ళాలి అనుకుంటే, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు ఫాలో. ఏ చాప్టర్స్ని ప్రయారిటైజ్ చేసుకోవాలి, ఏ చాప్టర్స్ని లైక్ యూ కెన్ స్కిప్. నేను స్కిప్ చేయమని జనరల్గా రికమెండ్ చేయను స్టూడెంట్స్కి, బట్ అందరు స్టూడెంట్స్ ఇంటెలిజెంట్ కాదు, అందరూ మొత్తం అన్ని చాప్టర్స్ కవర్ చేయలేకపోవచ్చు. సో ఈ డ్యూరేషన్లో ఇఫ్ యూ వాంట్ టు మేక్ బెస్ట్ అవుట్ ఆఫ్ వాట్ ఎవర్ దట్ ఈస్ అవైలబుల్, దెన్ యూ హ్యావ్ టు ఫాలో ది స్ట్రాటజీ. ఇలానే వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ఫర్ కెమిస్ట్రీ కోసం మీరు తెలుసుకోవాలి అనుకున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కెమిస్ట్రీ అని మెన్షన్ చేయండి. అట్లీస్ట్ 100 కామెంట్స్ వస్తే వీ విల్ మేక్ ఎ వీడియో ఆన్ కెమిస్ట్రీ ఆల్సో. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ వీడియో. సో జేఈ మెయిన్స్ 2027 చూసుకున్నట్టయితే లైక్ నేనేం చేశానంటే చాప్టర్ వైజ్ పీవైక్యూస్ని మొత్తం అన్నిటిని సార్ట్ చేసి ఎన్ని క్వశ్చన్స్ అసలు బేసిక్గా ఉన్నాయి, అందులో డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది, దాని మీద ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లోనూ ఐ హ్యావ్ పార్టీషన్ చేసేసా. అండ్ దెన్ విల్ డిస్కస్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్. అండ్ 99% తెచ్చుకోవడానికి స్కోర్ ఎలా ఉండాలి ఏంటి అది కూడా మనం డిస్కస్ చేద్దాం చిన్న. సో నేను 2019 నుంచి 2025 వరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ట్రెండ్స్ అన్నిటిని కూడా అనలైజ్ చేశాను. సో లైక్ పర్సెంటైల్ వెదర్స్ బెంచ్ మార్క్ ఎంత ఉంది, యూనిట్ వైజ్ అనాలిసిస్ అండ్ చాప్టర్ ప్రయారిటీ ర్యాంకింగ్, ఇవన్నీ నేను ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. అండ్ ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో వీడియో తాలూకు డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేసేస్తాను. ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి సో దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రిపరేషన్. ఓకే, సో లెట్స్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ఫస్ట్ మాట్లాడుకుందాం చిన్న. నీకు జేఈ మెయిన్స్లో 99% కావాలి అంటే అసలు నీ టార్గెట్ మార్క్ ఎంత, నువ్వెంత స్కోర్ చేస్తే నీకు 99% వస్తుంది. సార్ 99% స్కోర్ చేయడానికి ఇయర్ వైజ్ డేటా చూసుకుందాం చిన్న. సార్ యాక్చువల్లీ 99% తెచ్చుకోవాలంటే డే బై డే ఫిజిక్స్ పేపర్ ఏదైతే ఉందో అది ఈజీ అయిపోతుంది. ఈజీ ఇన్ ద సెన్స్ పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్, మ్యాథ్స్లో వచ్చినట్టుగా క్యాలిక్యులేషన్స్ ఉండవండి ఇందులో. లాజిక్, ఎవరైతే లాజికల్గా కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నాడో వాడు ఫిజిక్స్లో స్కోర్ చేయడం చాలా ఈజీ. ఎంపీసీలో నన్ను అడిగితే లాజిక్ ఉండి ఈజీగా ఉండే సబ్జెక్ట్ ఏదైనా ఉంటే అది ఫిజిక్సే. అండ్ ప్రతి ఇయర్ లైక్ కన్సిస్టెంట్గా లైక్ 2024లో, 2025లో, 2026లో కన్సిస్టెంట్గా 99.9% దాటాలి అంటే యూ హ్యావ్ టు స్కోర్ 92 to 100 మార్క్స్, లేదా 2025లో 90 to 98. సో నువ్వు యావరేజ్గా చూసుకున్నట్టయితే 99.9%ని టార్గెట్ అయినట్టయితే యూ షుడ్ నాట్ లీవ్ ఎనీ రూమ్ ఫర్ ఎర్రర్. నువ్వే చాప్టర్ని వదలటానికి కూడా లేదు. సో దట్ ఈస్ ఇఫ్ యూ వాంట్ టు స్కోర్ 99.9. ఒకవేళ 99% నువ్వు తెచ్చుకోవాలి అంటే సో 2026లో అయితే 76 to 85 మార్క్స్ అండి. సో మల్టిపుల్ షిఫ్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క షిఫ్ట్లోనే మార్క్ వ్యారీ అవుతుంది. సో 2026లో మాట్లాడుకున్నట్టయితే 75 to 85 మార్క్స్ వచ్చినట్టయితే 99% వచ్చే ఛాన్స్ ఉంది. ఈ బేసిస్ మీద చూసుకున్నట్టయితే నీకు ఒక 4 to 5 క్వశ్చన్స్ రిలాక్సేషన్ ఉన్నట్టే. 90 to 21 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. సో దెర్ ఈజ్ ఎ స్మాల్ రూమ్ ఫర్ యూ టు లీవ్ సంథింగ్. అండ్ 98% కావాలంటే 16 to 18 సాల్వ్ చేయాలి. 95% దాటాలంటే 12 to 14 క్వశ్చన్సే చేయాలి. ఆలోచించండి ఒకసారి, గ్యాప్ చూసారు ఇక్కడ 12 to 14 అంటే అప్రాక్సిమేట్గా 50% ఆఫ్ ది పేపర్ నువ్వు సాల్వ్ చేసినట్టయితే 95% వచ్చేస్తుంది. సో ఇట్స్ రియల్లీ ఈజీ టు రీచ్ అప్ టు 95. 95ని దాటిన తర్వాత నువ్వు ఎంత చేయాలి అన్న దగ్గర పర్ఫెక్షన్ ఉంటుంది, నువ్వు చేసే ప్రాక్టీస్ ఉంటుంది. ఇట్ మ్యాటర్స్ దేర్. నెక్స్ట్ చిన్న. సో నన్ను అడిగితే లైక్ మీరు లైక్ 99.9 తెచ్చుకోవాలి అంటే 3 సబ్జెక్టులు కలిపి అట్లీస్ట్ 60 to 65 క్వశ్చన్స్ చేయాలి చిన్న. 75 క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం అన్ని టార్గెట్ పెట్టుకోకపోయినా. 60 to 65 క్వశ్చన్స్ చేసినట్టయితే యూ విల్ బీ ఇన్ ద టాప్. 95th దాటాలి అంటే ఐ థింక్ 50% ఈజ్ ఎనఫ్. అండ్ లైక్ 60 క్వశ్చన్స్ రైట్ అని అంటే చాలు. 60% అటెంప్ట్ చేసావంటే 95 దాటొచ్చు అంటున్నాను. అన్నీ రైట్ అవ్వాలని రూల్ లేదు, రైట్, దెర్ మైట్ బీ సమ్ రాంగ్స్ ఆల్సో. నెక్స్ట్ 99% తెచ్చుకోవాలంటే టిపికల్గా లైక్ ప్రతి సబ్జెక్ట్లోనూ 76 to 88 మార్క్స్ తెచ్చుకోవాలి. ఫిజిక్స్లో అయినా లైక్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథ్స్. మ్యాథ్స్లో నీకు 99 కావాలంటే వెరీ ఈజీ, ఎందుకంటే మ్యాథ్స్ చాప్టర్స్ క్వశ్చన్స్ అవన్నీ ఎలా ఉన్నాయంటే డే బై డే ద క్వశ్చన్ పేపర్ ఈస్ బికమింగ్ లెందీ. చాలా లెంత్ ఎక్కువైపోతుంది పేపర్ అండ్ డిఫికల్ట్ అవుతుంది, ఎందుకంటే టైం కన్జ్యూమింగ్ క్వశ్చన్స్ వేసేస్తున్నాడు. నీకు తెలియని లాజిక్ ఏం కాదు, బట్ టైం కన్జ్యూమింగ్ క్వశ్చన్స్ వేస్తున్నారు. సో ఈజీగా లైక్ 99% తెచ్చుకోవాలంటే యూ హ్యావ్ టు స్కోర్ అప్రాక్సిమేట్లీ 60 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోద్ది మ్యాథ్స్కి. బట్ ఫిజిక్స్ అలా కాదండి, ఫిజిక్స్ ఈజ్ ఈజీ డోబుల్. సో యూ హ్యావ్ టు డూ ఇట్. నెక్స్ట్ ఇప్పుడు మార్క్స్ ఏవైతే ఉన్నాయో లైక్ నెక్స్ట్ చూద్దాం చిన్న. సో లైక్ లెటస్ ప్రయారిటైజ్. నేను ఏం చేశానంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నిటిని డేటా తీసుకొని అసలు ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి,
వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ దే హ్యావ్ ఆస్క్డ్ అవి చూసి ఒక అసెండింగ్ ఆర్డర్లో వేసేసుకున్నాను చిన్న. సో ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ద ప్రయారిటీ షీట్ హియర్. సో హై ప్రయారిటీ క్వశ్చన్స్ చూసినట్టయితే మీరు ఫస్ట్ చూడండి కరెంట్ ఎలక్ట్రిసిటీ సార్. ఎలక్ట్రోమాగ్నెటిజం అన్న యూనిట్ నుంచి ఆల్మోస్ట్ 21% ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. 21%. 100 క్వశ్చన్లో 21 క్వశ్చన్స్ చిన్న. అంటే లాస్ట్ 5 ఇయర్స్ 2019 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే. సో కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి లైక్ పీవైక్యూస్ 285 పీవైక్యూస్ ఉన్నాయి. ఎలక్ట్రోస్టాటిక్స్ ఫాలోడ్ బై అది కూడా ఎలక్ట్రోమాగ్నెటిజం ట్రాక్ నుంచే. అండ్ దెన్ ఆప్టిక్స్ ఫాలోడ్ బై మెకానిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం అండ్ దెన్ మిస్సెలేనియస్ ఫిజిక్స్. సో మిస్సెలేనియస్ ఫిజిక్స్ అంటే లైక్ సెమీ కండక్టర్ డివైసెస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి నుంచి అండి. సో అవి ఈజీ చిన్న చిన్న చాప్టర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకొని పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో లైక్ నేను చెప్తున్నా కదా, ఈ ప్రయారిటీ ఆర్డర్లో ఉన్న చాప్టర్స్ అన్నిటిని మీరు కవర్ చేసుకోవాలండి. నెక్స్ట్ మీడియం ప్రయారిటీ. కానీ మీడియం ప్రయారిటీ ఉన్న చాప్టర్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే యూ మస్ట్ హ్యావ్ సాలిడ్ వర్కింగ్ నాలెడ్జ్. ఈ చాప్టర్స్ అన్నింటిలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఆసిలేషన్స్ కానీ, వేవ్స్ అండ్ సౌండ్ కానీ, వేవ్ ఆప్టిక్స్ కానీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కానీ. సో ఈ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో క్వశ్చన్ నువ్వు సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా నీకు మెకానిక్స్లోను మంచి నాలెడ్జ్ ఉండాలి. వేవ్స్ గురించి మంచి నాలెడ్జ్ ఉండాలి. సో బేసిక్‌గా మీడియం ప్రయారిటీలు ఉన్నాయి. లైక్ ఈ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ దోస్ ఆర్ ఒక యావరేజ్ స్టూడెంట్ డిఫికల్ట్‌గా ఫీల్ అయ్యే చాప్టర్స్ ఇవన్నీ కూడా. బట్ వాడు ఫీల్ అయ్యి లైక్ అండర్‌స్టాండ్ చేసుకొని సబ్జెక్ట్‌ని సాల్వ్ చేసినట్టయితే ఇట్ ఈస్ రియల్లీ పాసిబుల్ టు స్కోర్ వాటెవర్ యూ ఆర్ ఎయిమింగ్. సో అండర్‌స్టాండ్ ద సబ్జెక్ట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ బట్టిఫికేషన్. నేను ఏ వీడియో చేసినా ఖచ్చితంగా ఒకసారన్నా చెప్తా, బట్టి పట్టొద్దు ఫార్ములాని ఫార్ములాలా. కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే ఖచ్చితంగా సాల్వ్ చేయొచ్చు. గోల్స్ ఆర్ అచీవబుల్ ఇఫ్ యూ హ్యావ్ రైట్ స్ట్రాటజీ. సో లైక్ ఆసిలేషన్స్, వేవ్స్ ఇవన్నీ కూడా మీడియం ప్రయారిటీ చాప్టర్స్ చిన్న. మీకు కావాలి అంటే వీడియోని పాజ్ చేసి స్క్రీన్‌షాట్ తీసుకోండి. తర్వాత లో ప్రయారిటీ. సో ఈ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లో ప్రయారిటీ కింద పెట్టాను. ఎందుకంటే వాటి నుంచి వచ్చిన క్వెషన్స్ కూడా చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ క్వెషన్సే వచ్చాయి. అండ్ లో ప్రయారిటీ అన్నాను గానీ మిమ్మల్ని కంప్లీట్‌గా చదవద్దని చెప్పలేదు. బేసిక్‌గా ఇఫ్ యూ ఆర్ ఎయిమింగ్ 99% ప్లస్ నువ్వు ఖచ్చితంగా లైక్ ఎయిమ్ ఫర్ 100. నువ్వు 100 ఎయిమ్ చేస్తే నీకు 95 90 వస్తాయి మార్క్స్. సో ఖచ్చితంగా అందరూ ఎయిమ్ ఫర్ 100 పెట్టుకోండి. బట్ 100కి రీచ్ అవ్వాలంటే 100% కవర్ చేయాలి అని చెప్పేసి ప్రెషర్ తీసుకోవద్దు. స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం. ఒక్కొక్క చాప్టర్‌ని కవర్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ నేను ఇచ్చిన ప్రయారిటీ ఆర్డర్‌లో కవర్ చేసుకుంటూ వెళ్ళండి. సో దట్ యూ విల్ బీ ఆన్ ఏ సేఫ్ సైడ్ ఉంటావు. అర్థమైందా? యాహ్! సో కమ్యూనికేషన్ సిస్టమ్స్ అవని, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్. సో ఈ చాప్టర్స్‌లో నుంచి పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 2019 నుంచి ఇప్పటి వరకు దీస్ ఆర్ ద పీవైక్యూ కౌంట్. సో దిస్ ఈజ్ ఇట్. సో ఓవరాల్‌గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే స్ట్రాటజీ ఎలా ఉండాలంటే ఎలక్ట్రోమాగ్నెటిజంలో 27% ఆఫ్ ది క్వెషన్స్ ఉన్నాయి. మెకానిక్స్ నుంచి కూడా 27% ఆఫ్ క్వెషన్స్ ఉన్నాయి. ఈ 2 చేస్తే 50% ఆఫ్ ది పేపర్ అయిపోయినట్టే. అంటే ఈ 2 పర్ఫెక్ట్ అయితే నేను ఇంకొక విషయం చెప్తున్నా. నీకొక చాప్టర్ పర్ఫెక్ట్‌గా వచ్చు అంటే ఆ చాప్టర్ నుంచి ఏ క్వెషన్ ఇచ్చినా నువ్వు సాల్వ్ చేయగలవు అని మీనింగ్. అర్థమైందా? సో అది ఎప్పుడొస్తదంటే ప్రాక్టీస్‌తోనే వస్తది. నువ్వు ఒక చాప్టర్‌లో పర్ఫెక్ట్ అవ్వడం అంటే దాని మీనింగ్ ఇప్పుడు క్లియర్‌గా అర్థమైందనుకున్నా. ఏ క్వెషన్ వచ్చినా నువ్వు సాల్వ్ చేయగలగాలి. సో ఫిజిక్స్ పేపర్‌లో 50% అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 ట్రాక్స్‌ని నెగ్లెక్ట్ చేయొద్దు. మెకానిక్స్ 1 అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిజం అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తేనే 285 పీవైక్యూస్ ఉన్నాయి. ఎలక్ట్రోస్టాటిక్స్‌లో 203 ఉన్నాయి. సో లైక్ ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోమాగ్నెటిజం ఈ 3 ట్రాక్స్ కలుపుకొని లైక్ ఈ 3 చాప్టర్స్ చూసుకుంటే లైక్ అన్నిటికి లింక్ ఉంటది బేసిక్‌గా ఒక చాప్టర్ నుంచి ఇంకో చాప్టర్‌కి ఏదో ఒక లింక్ ఉంటుంది. అండ్ యూ కెన్ అండర్‌స్టాండ్ ఆల్ దీస్ చాప్టర్స్ ఈజీలీ. సిలబస్ ఎక్కువే. కొత్తగా నేర్చుకునే విషయాలు ఎక్కువే ఉంటాయి అందులో. బట్ ఇవి హైయెస్ట్ ఈల్డ్ ఇస్తాయి మీకు. జేఈఈలోనే కాదు, నీట్‌లో కూడా అంతే. నీట్‌లో కూడా లైక్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఈల్డింగ్ చాప్టర్స్. నెక్స్ట్ చిన్న రే ఆప్టిక్స్‌లోంచి 202 క్వెషన్స్ వచ్చినాయి. సీ రే ఆప్టిక్స్‌లో లైక్ ఈ లెన్స్ ఫార్ములానో, మిర్రర్ ఫార్ములా యూజ్ చేసో అడుగుతాడని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు బేసిక్‌గా. యూ ఎక్స్‌పెక్ట్ మంచి క్వెషన్స్ అడుగుతాడండి. లైక్ టెలిస్కోప్స్ గురించి, మైక్రోస్కోప్స్ గురించి, ఆప్టికల్ డివైసెస్ గురించి, కాంబినేషన్ ఆఫ్ లెన్స్ గురించి అలాంటి వాటి మీద క్వెషన్స్ ఇస్తాడు. సో యూ ప్రాక్టీస్ ఆప్టిక్స్ ఆల్సో. ఆప్టిక్స్ ఒక చాప్టర్ ఇట్ కన్జ్యూమ్స్ లెస్ టైమ్ నన్ను అడిగితే. కరెక్ట్‌గా వారం రోజులు పట్టుకొని వారం రోజుల్లో రోజుకి ఒక 50 క్వెషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయినా చాలు. ఆప్టిక్స్ ఈజ్ డూయబుల్. నెక్స్ట్ రొటేషనల్ మోషన్ అండ్ గ్రావిటేషన్ ఆర్ 2 హెవియెస్ట్ వెయిట్ చాప్టర్స్ ఇన్సైడ్ మెకానిక్స్ 1. మెకానిక్స్ 1లో రొటేషనల్ మెకానిక్స్, గ్రావిటేషన్ వీటి మీద ఎక్కువ క్వెషన్స్ వచ్చాయి. మీరు అనుకోవచ్చు లైక్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషనో, వర్క్ పవర్ ఎనర్జీనో వాటి మీద ఎక్కువ క్వెషన్స్ వస్తాయేమని అనుకోవచ్చు. అవి మీకు వస్తే మీరు ఇవి చేయగలరు. అర్థమైందా? మెకానిక్స్ అయినా ఏ చాప్టర్ అయినా సరే, ఏ ట్రాక్ తీసుకున్నా సరే ఒక చాప్టర్ నుంచి ఇంకో చాప్టర్‌కి లింక్ ఉంటుంది. అండ్ ఈ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో మెకానిక్స్‌లో ఇవి గ్రాడ్యుయేషన్ చాప్టర్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో.
ఇవన్నీ నేర్చుకొని వీటన్నిటిలో క్లారిటీ ఉంటేనే నువ్వు ఈ చాప్టర్ సాల్వ్ చేయగలవు. అర్థమైందా? అడ్వాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను. సో యూ మస్ట్ హ్యావ్ ఐడియా రిగార్డింగ్ ఆల్ ద టాపిక్స్. అండ్ నువ్వు ఈ చాప్టర్లో ప్రో అయిపోయి ఉంటే నీకు కంప్లీట్గా ట్రాక్ వచ్చినట్టు. రొటేషనల్ మెకానిక్స్ వచ్చింది. రొటేషనల్ మెకానిక్స్లో ఇఫ్ యూఆర్ డూయింగ్ గుడ్, మెకానిక్స్ మొత్తం నువ్వు బాగా చేస్తున్నట్టే, నువ్వు బాగా ఆలోచిస్తున్నట్టే. ఆలోచించండి. నెక్స్ట్ చిన్న సెమీ కండక్టర్స్ ఏదైతే ఉందో మిస్లీనియస్ ఫిజిక్స్లో హైయెస్ట్ యీల్డింగ్ చాప్టర్. సో ఖచ్చితంగా ఒక్క క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. అండ్ 4 మార్క్స్ వస్తాయి. ఈజీ చాప్టర్ చిన్న. అలాంటి వాటిలో స్కోర్ వదులుకోదు. నేను లీస్ట్ ప్రయారిటీలో పెట్టా, ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తక్కువ వస్తున్నాయని. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ నువ్వు చేయలేవని కాదు, నువ్వు చేయగలవు. నెక్స్ట్ చిన్న సో నెక్స్ట్ చూద్దాం. సో యూనిట్ వైజ్ డీటెయిల్డ్ అనాలిసిస్ తీసుకుందాం. సో ఇప్పుడు యూనిట్స్ వైజ్ ఫిజిక్స్కి లైక్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయో వాటన్నిటిని డీటెయిల్డ్గా అనాలిసిస్ చేద్దాం. సో 2019 నుంచి 2025 వరకు డేటా తీసుకున్నట్టయితే మెకానిక్స్ 1 నుంచి 27% ఆఫ్ ది పేపర్ వచ్చింది. అలానే వెయిటేజ్ ఇయర్ బై ఇయర్ చూడండి. 2019లో 25% మెకానిక్స్ నుంచి వచ్చింది. 2020లో 28, 21లో 28, 27, 28, 28, 27. సో ట్రాక్ వైజ్ వెయిటేజ్ ఉంది. చాప్టర్ నుంచి ఈ ట్రాక్లో ఏ చాప్టర్స్ నుంచి వస్తుందో మనం చెప్పలేము. మెకానిక్స్ 1 ఈ చాప్టర్స్ అన్నీ ఉంటాయి సార్, మీరు చెక్ చేసుకోండి. మ్యాథమెటిక్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, 1D, 2D, NLM, వర్క్ పవర్ ఎనర్జీ, సెంటర్ ఆఫ్ మాస్, రొటేషనల్ మోషన్, గ్రావిటేషన్, ఇవన్నీ చిన్న. అండ్ ఇందులో క్వశ్చన్స్ని కూడా నేను 3 కేటగిరీస్లో డివైడ్ చేస్తాను. కేటగిరీ ఏ ఏంటంటే కాన్సెప్ట్ బిల్డర్ క్వశ్చన్స్, ఈజీ లెవెల్, ఇంటర్ లెవెల్ ఉంటాయి. కేటగిరీ బి మస్ట్ డూ అండ్ కేటగిరీ సి అడ్వాన్స్ స్టైల్ ప్రాబ్లమ్స్. చూసుకోండి ఇంకా. సో దాన్ని బట్టి ఈ టేబుల్ ఉంది, మీకు కావాలనుకుంటే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ అనాలిసిస్ ఏదైతే ఉందో ఇట్ విల్ బీ యూస్ఫుల్ టు యూ, చెప్తున్నా మీకోసమే. తర్వాత మెకానిక్స్ 2లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 11% ఆఫ్ ది పేపర్ ఉంది. సో ఇక్కడ ఈ చాప్టర్స్ ఉన్నాయండి. ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, ఫ్లూయిడ్స్, ఆసిలేషన్స్, వేవ్స్ అండ్ సౌండ్. సో నెక్స్ట్ అలానే ఎలక్ట్రోమాగ్నెటిజం చూడండి. ఎలక్ట్రోమాగ్నెటిజం 27% ఆఫ్ ది పేపర్ ఉంది. ఎలక్ట్రోమాగ్నెటిజంలో ఉన్న చాప్టర్స్ చూడండి. ఎలక్ట్రోస్టాటిక్స్, కెపాసిటెన్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్. ఈ చాప్టర్స్ నుంచి చిన్న. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ కూడా టోటల్. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ కూడా లైక్ గ్రాడ్యువల్గా మీరు అబ్జర్వ్ చేయండి. 2025లో 25% ఆఫ్ ది పేపర్ వచ్చింది. 100 క్వశ్చన్లు ఉంటే అందులో 25 క్వశ్చన్లు ఇవే ఉంటాయి. సో 25 క్వశ్చన్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్గా 4 to 5 క్వశ్చన్స్ ఉంటాయండి. సో మీరు చూసుకోండి. ఈల్డింగ్ చాప్టర్స్ ఆల్రెడీ వచ్చేసినాయి. 95% కావాలి అంటే ఎలక్ట్రోమాగ్నెటిజం అండ్ మెకానిక్స్ 1. దాంతోపాటు ఇంకేది చేసినా నువ్వు 95 ఈజీగా క్రాస్ చేసేస్తావు. ఈ 2 ట్రాక్స్ నీకు పర్ఫెక్ట్గా వచ్చంటే అయిపోయింది గేమ్. యూ కెన్ డూ ఇట్ ఇంకా. సో అస్సలు కంగారు పడద్దు, మీరు చేయగలరు. ఆప్టిక్స్ 8% ఆఫ్ ది పేపర్. ఆఫ్ కోర్స్ చిన్న టాపిక్స్, రెండు చాప్టర్స్ ఉన్నాయి. ఈ ట్రాకే చిన్నది అండ్ బట్ ఇట్ హ్యాస్ డెప్త్ అండర్స్టాండింగ్. లైక్ ఆప్టిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్ దట్ ఐ ఎంజాయ్ సాల్వింగ్. మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకున్న సాల్వ్ చేసేటప్పుడు. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ టాపిక్. అండ్ బట్ ప్రయారిటీ ఆర్డర్ నేను మీకు ఇచ్చేసాను ఏ చాప్టర్ ఎలిమినేట్ చేయాలన్నది. బట్ ఐఎమ్ డిస్కసింగ్ ద డైనమిక్స్, లైక్ స్టాట్స్ ఎలా ఉన్నాయో చెప్తున్నా. థర్మోడైనమిక్స్ 9% ఆఫ్ ది పేపర్ ఉంది. థర్మోడైనమిక్స్ కెమిస్ట్రీకి, ఫిజిక్స్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. బట్ ఇఫ్ యూ ఫాలో అ ప్లేలిస్ట్, థర్మోడైనమిక్స్ ఈజ్ అన్ ఈజీ టాపిక్ యాక్చువల్లీ. ఇట్ డెవలప్స్ హౌ యూ థింక్ అబౌట్ అ సిస్టమ్. నెక్స్ట్ మిస్లీనియస్ ఫిజిక్స్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, సెమీ కండక్టర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్, ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్, ఈ టాపిక్స్ని బేస్ చేసుకొని లైక్ చాప్టర్స్ ఉంటాయి. అండ్ అప్రాక్సిమేట్గా 10% అని ఎక్స్పెక్ట్ చేయండి. లైక్ లేటెస్ట్గా 7% వెయిటేజ్ వచ్చింది 2025లో. నెక్స్ట్ చిన్న మోడర్న్ ఫిజిక్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 9% ఆఫ్ ది పేపర్ ఉంది. చిన్న చాప్టర్స్, ఈజీ చాప్టర్స్, మీరు చేసుకుంటే అయిపోయింది అంతే. సో కొన్ని ఈజీ చాప్టర్స్ ఉన్నాయి. ఈజీ చాప్టర్స్ నుంచి తక్కువ వెయిటేజ్ ఉంది. డిఫికల్ట్ చాప్టర్స్ ఉన్నాయి. డిఫికల్ట్ చాప్టర్స్ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉంది. సో ప్రయారిటీ ఆర్డర్ ఏదైతే ఉంది డిపెండ్స్ ఆన్ యూ. అల్టిమేట్గా క్లాసెస్ జాగ్రత్తగా విని సాల్వ్ చేసుకుంటే 80% ఆఫ్ వర్క్ అయిపోతుంది. దాని మీద 20% ఉంటుంది రిమైనింగ్. అది మీ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రియలైజ్ దిస్ ఫ్యాక్ట్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ యువర్ ఫిజిక్స్ జర్నీ. అండ్ ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అండ్ మీకు ప్రాపర్ మెంటార్షిప్, ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ టెస్ట్ లేకపోతే ఇట్ విల్ బి రియలీ డిఫికల్ట్ ఫర్ యూ టు గ్రో అండ్ మూవ్ ఫర్దర్. సో లైక్ అందుకనే లైక్ సెకండ్ ఇయర్లో ఉన్న పిల్లలందరి కోసం లక్ష జేఈ తెలుగు బ్యాచ్ పీడబ్ల్యూ అయితే లాంచ్ చేసింది. క్లాసెస్ ఆల్రెడీ అవుతున్నాయండి. ఈ బ్యాచ్లో ఏ ఫీచర్స్ ఉన్నాయో నేను స్క్రీన్ మీద పెడుతున్నా, యూ కెన్ సీ దిస్. సో వీఆర్ ప్రొవైడింగ్ మెనీ రిసోర్సెస్, లైవ్ క్లాసెస్, డిపిపిస్ అండ్ రికార్డెడ్ సొల్యూషన్స్ ఫర్ దట్, పీవైక్యూస్, బోర్డ్ బూస్టర్స్, వాట్ నాట్, యూ నేమ్ ఇట్, వీఆర్ ప్రొవైడింగ్ ఇట్. అండ్ ఏఐ గురు కూడా ఉంటుంది. నెక్స్ట్ లక్ష జేఈ ఇన్ఫినిటీ ఉంది. ఇన్ఫినిటీలో లైక్ ఇన్ఫినిట్ ప్రాక్టీస్ క్వశ్చన్, స్మార్ట్ ప్రిపరేషన్ మీటర్ అండ్ పీవైక్యూ బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు చిన్న. సో యూ కెన్ మేక్ రియలీ గుడ్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ బై ఆప్టింగ్ దీస్ బ్యాచెస్. ఇట్ విల్ బీ బెనిఫిషియల్ ఫర్ యూ. సో ఎన్రోల్ అవ్వాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్
మీకు ఇంకా ఏమన్నా కాన్సెప్ట్స్ మీద డౌట్స్ ఉన్నా, ఇఫ్ యూ వాంట్ ఎనీ గైడెన్స్, సో మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. డెఫినిట్‌గా వి విల్ ట్రై టు డిస్కస్ అబౌట్ ఇట్ అండ్ సీ యూ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. అప్ టు దెన్, బై బై గైస్.